ప్రజల లోపల ఉన్నటువంటి అసంతృప్తిని మళ్ళా ఆశలోకి మారడానికి ఇగో ఈ నెల ఎప్పటి నుంచే ఇండ్లు వస్తాయి, ఇగో ఈ సంక్రాంతికి మీకు రైతు భరోసా అయిపోతుంది, ఇగో ఇప్పుడు ఇదైపోతుంది అదైపోతుందని మాయమాటలు మళ్ళీ చెప్పుకుంటూ ఈ సంబరాల పేరు మీద ప్రజలని మరోసారి మాయపుచ్చడమే తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా ఇంతవరకు నెరవేర్చినటువంటి సందర్భం లేదు. వాళ్ళు మాట్లాడితే మేము మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చేసామంటున్నారు. ఫ్రీగా మహిళలు బస్సు ప్రయాణం చేస్తారు, మేము ఇచ్చిన హామీ నెరవేర్చినామనేటటువంటి మాట మాట్లాడుతున్నాం. మీరు చెయ్యి ఇట్లా అంటే బస్సు అవుతుంది అన్నారు. ఊర్లకు ఒకసారి పోయి చూసి రావాలి, అసలు ఆర్టీసీ బస్సులు ఊరలో తిరుగుతున్నాయా? ఆ ఊరికి ఇంతకుముందు 4 బస్సులు పోయినా 2 బస్సులు పోయినా ఈరోజు ఊళ్ళకు బస్సు పోయేటటువంటి పరిస్థితులు లేవు. బస్సులు తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. మేము ఫ్రీ బస్సు ఇచ్చినామని చెప్పి ప్రజలను మాయమాటలు చెప్పి ఈరోజు మేము అమలు చేసామని అబద్ధాలు చెప్పుకుంటుంటే వాళ్ళ ఆత్మను వాళ్ళు పరిశీలించుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. రైతు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. 70 లక్షల మందికి రైతు రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంటే కేవలం 22 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసి మేము రైతు రుణమాఫీ అమలు చేసాము, ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి మాట మాట్లాడుతున్నారు. ఈ దేశంలో హామీ ఇచ్చింది కదా మీరు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పింది? రైతులను మీరు బ్యాంకులలో పోయి 2 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చుకోండి, మేము రాగానే డిసెంబర్ 9కి మా సోనియమ్మ పుట్టినరోజు నాడు రుణమాఫీ చేస్తామనేటటువంటి హామీ ఇచ్చిండ్రు. మరి సంవత్సరం అవుతుంది, ఇప్పటిదాకా రైతులకు రుణమాఫీ ఎందుకు జరగలేదు పూర్తిగా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. సంవత్సరం అవుతున్నా పూర్తిగా రుణమాఫీ ఎందుకు కాలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతు భరోసా, రైతు బంధు పథకానికి రైతు భరోసా పేరు పెట్టి సంవత్సరానికి 10,000 కాదు, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సంవత్సరానికి 15,000, ఎకరాకు పంటకు 7,500 చొప్పున 2 పంటలకు సంవత్సరానికి 15,000 ఇస్తాం రైతులకి. కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తాము, ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పిన సంవత్సరానికి. మరి ఇప్పటికీ ఏ ఒక్క గ్రామంలోనైనా ఏ ఒక్క రైతుకైనా రైతు భరోసా అందించిండ్రా? ఏ ఒక్క కౌలు రైతుకైనా రైతు భరోసా అందించిండ్రా? ఏ ఒక్క ఉపాధి కూలీలకు మీరు 12,000 రూపాయలు అందజేసిండ్రా? ఏ ముఖం పెట్టుకొని మీరు ఈ సంబరాలు చేస్తా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మహిళలకు మహాలక్ష్మి 18 ఏళ్ళు పైబడిన మహిళలకు అందరికి కూడా ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పిండ్రు. మరి సంవత్సరం అయిపోయింది, పోయిన డిసెంబర్ 9కి ఇస్తామన్నారు కదా, మరి ఈ డిసెంబర్ 9 వచ్చింది, ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకైనా 2,500 రూపాయలు నెలకు మీరు ఇచ్చిండ్రా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.